నర్సాపురం మొత్తం బంద్ చేసామని చెప్పారు. దీనికి స్టేట్ వైడ్లోనే మొదటిసారి జరగడం జరిగింది. థ్యాంక్ యూ సార్. అలానే ఉద్యమాన్ని కంటిన్యూ చేయాలన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు దూర ప్రాంతాల నుంచి వచ్చిన అనకాపల్లి, నర్సీపట్నం ఆ రెండు బార్ అసోసియేషన్కి చెందిన అనకాపల్లి నుంచి శ్రీనివాస్ గారు కానీ, నర్సీపట్నం నుంచి ఎం సత్యనారాయణ బార్ ప్రెసిడెంట్ గారు, వారు రెడీగా ఉండి ఎవరుంటే వాళ్ళు ముందుగా మాట్లాడు. అనకాపల్లి రండి సార్, ఎవరైనా పర్వాలేదు. Dignitaries on the dais and intellectual of the dais, మీ అందరికీ కూడా మా అనకాపల్లి బార్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటానండి. నా పేరు శ్రీనివాస్ అండి, అండ్ సెక్రటరీ ఆఫ్ ది అనకాపల్లి బార్ అసోసియేషన్. ఇంతవరకు ఏంటంటే చట్టం గురించి చెప్పుకున్నాం. నేను చెప్పేది ఏంటంటే ఇది ఎంత చట్టం అని చెప్తాను చూడండి. ఈ యొక్క చట్టాన్ని ప్రపంచంలో 4 దేశాలు మాత్రం కంటిన్యూ చేస్తున్నాయి: సింగపూర్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అండ్ సమ్ అదర్ కంట్రీ. మిగతా కంట్రీస్ ఎవరు కూడా ఈ చట్టాన్ని ముట్టుకోలేదండి. అదేవిధంగా మన స్టేట్కి వచ్చేటప్పటికి మన కంట్రీకి వచ్చేటప్పటికి మన స్టేట్ మాత్రమే కంటిన్యూ చేయడం ముందుకు వచ్చిందండి. సో ఇది ఎంత చట్టమో ప్రపంచంలో ఉన్న ప్రజలకి, అదేవిధంగా మన దేశంలో ఉన్న రాష్ట్రంలో ఉన్న అందరికీ కూడా తెలిసిన చట్టం అండి. ఈ చట్టాన్ని ఎవరైతే ప్రపోజల్ పెట్టారో ఆ ప్రపోజల్ పెట్టిన స్టేట్స్ అంటే గవర్నమెంట్ యొక్క స్టేట్స్ కూడా ఈ చట్టాన్ని ముట్టుకునే ప్రయత్నం చేయలేదు. ఎస్పెషల్లీ మన ఆంధ్రప్రదేశ్ ఎందుకు చేస్తుంది అనేది